నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన తిరుమల వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో దాగి ఉన్న వైభవం ఏంటో, వాహన సేవలలో దాగి ఉన్నటువంటి పరమార్థం ఏంటో పరిశీలిద్దాం. వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో ముందుగా అంకురార్పణను నిర్వహిస్తారు. అంకురార్పణ పూర్తి కాగానే మర్నాడు సాయంకాలం ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. ఈ ధ్వజారోహణ కార్యక్రమం విశిష్టత మొత్తం కూడా స్వయంగా నారదుడికి బ్రహ్మదేవుడు వివరించాడని బ్రహ్మాండ పురాణంలో వర్ణించడం జరిగింది. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం ఈ ధ్వజారోహణ కార్యక్రమం మొత్తం కూడా జరుగుతుంది. ధ్వజారోహణ కార్యక్రమం అంటే గరుత్మంతుడిని ఒక కొత్త వస్త్రం మీద లిఖించి పూజా కార్యక్రమాలు నిర్వహించి దాన్ని ధ్వజస్తంభం పైన ప్రతిష్ఠించాలి. దీన్నే ధ్వజారోహణము అనే పేరుతో పిలుస్తారు. ఈ ధ్వజారోహణ ఉత్సవాన్ని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళ సర్వ పాపాలు కూడా నశించబడతాయని, ఆ నూతన వస్త్రం పైన లిఖించినటువంటి గరుత్మంతుడికి ముద్గాన్నాన్ని నివేదిస్తారు. అలా గరుత్మంతుడికి నివేదించిన ముద్గాన్నాన్ని ఎవరైనా సరే స్త్రీలు ప్రసాదంగా స్వీకరించినట్లయితే జాతక చక్రంలో ఉన్నటువంటి సంతానపరమైన దోషాలను తొలగింపజేసుకుని సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చని కూడా పురాణాలలో వర్ణించడం జరిగింది. ఈ ధ్వజారోహణ మొత్తం కూడా ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. ముందుగా ధ్వజస్తంభాన్ని, తెల్లటి వస్త్రం మీద లిఖించినటువంటి గరుత్మంతుడిని, అలాగే అక్కడ ఉన్నటువంటి రజ్జువులంటే తాళ్ళు, వీటన్నిటినీ కూడా పూజిస్తారు. ఆ తర్వాత 27 రకాలైనటువంటి విధాలైనటువంటి ఉపచారాలతో గరుత్మంతుడికి పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. వేద మంత్రాలతో గరుత్మంతుడికి ఆ ధ్వజారోహణ కార్యక్రమంలో స్నానాన్ని, ప్రోక్షణని నిర్వహిస్తారు. ఆ తర్వాత భేరీ పూజ, భేరీ తాడనం చేస్తారు. ఇలా భేరీ పూజ, భేరీ తాడనం చేయటం ద్వారా ఆ ధ్వనులకు దుష్టశక్తులన్నీ కూడా దూరంగా వెళ్ళిపోతాయి. గరుత్మంతుడు ఈ ధ్వజారోహణ కార్యక్రమం సందర్భంగా సమస్త దేవతలను కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తరలి రమ్మని చక్కగా ఆహ్వానిస్తాడు. గరుత్మంతుడి ఆహ్వానం మేరకు ఈ ఉత్సవాలకు 33 కోట్ల మంది దేవతలు వచ్చి ఆ 33 కోట్ల మంది దేవతలు ధ్వజస్తంభంలో తమ తమ దివ్య శక్తులతో ఆవహించి ఉంటారని బ్రహ్మాండ పురాణంలో వివరించడం జరిగింది. అంటే బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని దర్శించడం ద్వారా 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే ఈ ధ్వజారోహణ ఉత్సవాన్ని నిర్వహించడానికి జగన్నాథుడైనటువంటి వెంకటేశ్వర స్వామివారు, ఉత్సవమూర్తి అయినటువంటి మలయప్ప స్వామిని శ్రీదేవి భూదేవి సహితంగా అలంకరించి బంగారు పల్లకిలో తిరుమల రాయ మండపానికి తీసుకొని వస్తారు. ధ్వజారోహణం జరిగినటువంటి రాత్రి సమయంలో పెద్ద శేష వాహనం మీద శ్రీవారు ఊరేగింపుగా తరలివస్తారు. అంటే ఈ బ్రహ్మోత్సవాలలో ఈ ధ్వజారోహణకి తెల్లటి వస్త్రం మీద గరుత్మంతుడిని లిఖించి అలా చక్కగా ధ్వజస్తంభం మీద ఉంచి ధ్వజారోహణ నిర్వహించడానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. అందువల్ల ఈ ధ్వజారోహణ కార్యక్రమం అనేది చాలా విశేషంగా జరుగుతుంది. ఈ ధ్వజారోహణ కార్యక్రమాన్ని దర్శించడం ద్వారా సర్వ పాపాలు పటాపంచలైపోయి గరుత్మంతుడి అనుగ్రహాన్ని, శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మార్గశిర మాసంలో సూర్య భగవానుణ్ణి ఏ విధంగా పూజించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. దాసుండు వీడని దయజూచునో లేక దుర్జనుండనుచును తొలగునేమో, శరణాగతుండని వరదుడవునో కాక విషయలోలుండని విడచునేమో, ఆశ్రితుండని చాలా ఆదరించునో లేక అజ్ఞానియని విడనాడునేమో,
దీనుడంచును దయాదృష్టి చూచునో లేక పాపాత్ముడంచు చేపట్టడేమో అనుచు సంశయ చిత్తుడనైన నాకు సంశయము బాపి అభయహస్తం బొసంగు బాలగోపాల కరుణాలవాల నీలశైల పాలావని బాల చారుశీల. ఓ బాలగోపాల స్వామి, దాసుండు వీడని దయజూచునో లేక దుర్జనుండనుచును తొలగునేమో. ఈ కృష్ణనామస్మరణ చేసి 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 ఈ కృష్ణమూర్తిని ఆరాధించినా కూడా, ఆయనకి దాసోహం అని చెప్పి శరణు వేడినా కూడా, దాసుండు వీడని దయచూచునో, వీడు నాకు దాసుడయ్యాడు, శరణు వేడాడు, వీణ్ణి దయదలిచి వీణ్ణి అనుగ్రహిద్దామని అనుకుంటావో, లేక దుర్జనుండనుచును తొలగునేమో, వీడు దుష్టుడు, చాలా తెలివిగా నా దగ్గరకు చేరుతున్నాడు అని ఒకవేళ అలా భావిస్తావా? నిజంగానే దాసుణ్ణైనందుకు నన్ను అనుగ్రహిస్తావా? సంశయంగా ఉంది. శరణాగతుండని వరదుడవునో కాక విషయలోలుండని విడచునేమో. మనకు శరణు వేడాడు, మన దగ్గరికి వచ్చాడు, సర్వసమర్పణ బుద్ధితో ఉన్నాడు, చేసినటువంటి తప్పులకు పశ్చాత్తాపం చెందుతున్నాడు, వీణ్ణి అనుగ్రహించాల్సిందే అని వరదుడవునో, వరాలను అనుగ్రహిస్తావో, లేక విషయలోలుండని విడచునేమో, వీడు విషయలోలుడు, చపల చిత్తుడు, మళ్ళీ మనం వరాలిచ్చిన తర్వాత ఏ విధంగా వీడు మారతాడో అని నాకు అసలు వరాలివ్వకుండానే దూరంగా నన్ను నిలబెడతావా? ఆశ్రితుండని చాలా ఆదరించునో లేక అజ్ఞానియని విడనాడునేమో. పోనీ ఎట్లాంటి వాడైతే ఏమి, మన్ని ఆశ్రయించాడు, మన్ని నమ్ముకునున్నాడు, వీణ్ణి మనం ఉద్ధరించాలి అనుకుని ఏమన్నా ఉద్ధరిస్తావా? లేదా అజ్ఞానియని విడనాడునేమో, వీడికి విలువైనటువంటి స్థాయిని, స్థానాన్ని మనం కల్పించినట్లయితే వీడు అజ్ఞాని, ఆ స్థాయి నుండి కింద పడతాడు, తన స్థానాన్ని నిలుపుకోలేడు, పైగా ఇచ్చినందుకు అందరూ మనల్ని అంటారని భావించి అసలు నాకు ఏ రకమైనటువంటి మేలు చెయ్యకుండా ఉంటావా? దీనుడంచును దయాదృష్టి చూచును లేక పాపాత్ముడంచు చేపట్టడేమో. దీనంగా ఉన్నాడు, పశ్చాత్తాపం చెందుతున్నాడు, వీడిని మనం దయదలచాల్సిందే అనుకుంటావా? పాపాత్ముడు వీడు, వీడు చేసిన దానికి వీడు అనుభవించాల్సిందే, వీడిని ఇప్పుడే రక్షించకూడదు అని అలా నిలబెడతావా? అనుచు సంశయ చిత్తుడనైన నాకు సంశయము బాపి అభయహస్తం బొసంగు. నేను చేసినటువంటి తప్పులకు పశ్చాత్తాపం చెందుతూ నిన్ను శరణు వేడుతున్నానయ్యా, నన్ను అనుగ్రహించు అంటూ సామాన్య మానవులందరికీ కూడా వర్తించేలాగా ఏ ఏ తప్పులను చేసినా కూడా పశ్చాత్తాపంతో ఆ శ్రీకృష్ణ పరమాత్మను శరణు వేడి ఇక నుంచి సన్మార్గంలో సాగాలని కోరుకున్నట్లయితే ఆ పతిత పావనుడు తప్పకుండా ఈ పశ్చాత్తాపం చెందినటువంటి వారందరినీ కూడా ఉద్ధరించి సన్మార్గంలో సాగేలా అనుగ్రహిస్తాడు అనేటువంటి అచంచలమైన విశ్వాసాన్ని తెలియజేస్తూ మనకు అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని అందించిన పండిత కవి, కృష్ణభక్తి తత్పరుడు శ్రీ పుసులూరి సోమరాజామాత్య కవి రచించిన బాలగోపాల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మార్గశిర మాసం శుద్ధ చవితి తిథి చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది. శనివారం కాబట్టి ఈరోజు చవితితో కూడింది కాబట్టి స్థితిపతి అయినటువంటి గణేశుని యొక్క ఆరాధనతో పాటుగా శని పీడను తొలగించుకోవడానికి వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేసేటువంటి విశిష్ట తత్వం దాగి ఉంది. అందుచేత విష్ణుదేవుని గనక ఆరాధన చేసినట్లయితే శనీశ్వరుని యొక్క ఈతి బాధల నుంచి కూడాను మనం తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. విశిష్టవంతమైనటువంటి కృషి వెనకాల దాగిన
ఫలితాన్ని ఆ వెంకటేశ్వర స్వామి మనకు కలిగింపజేస్తాడు. ఈ మాసంలో ఎవరైనా సరే విష్ణుమూర్తికి గనక సంపంగి పూలమాలను గనక సమర్పించినట్లయితే అద్భుతవంతమైన, అనిర్వచనీయమైనటువంటి, విశిష్టవంతమైనటువంటి అదృష్టం కలుగుతుంది. దోషాలన్నీ కూడాను పటాపంచలైపోతాయి, పాపాలన్నీ కూడాను నాశనమైపోతాయి అని చెప్పేసి విష్ణు పురాణం మనకు తెలియజేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అందుకే శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి పుష్పాల్లో సంపెంగ పూలు అనేటువంటివి చాలా ప్రముఖ పాత్రను వహించాయి. ఈ పుష్పమాలను శ్రీ మహావిష్ణువు గనక సమర్పించినట్లయితే అదృష్టం వరిస్తుంది సుమా అని చెప్పేసి కూడా శాస్త్రవచనం. ఏది ఏమైనప్పటికీ ఈరోజు విష్ణు ప్రీతి కోసం, శనిగ్రహ దోష నివృత్తి కోసం గోసేవ కూడా చేయాలి. గోమాతకు పృష్ఠభాగం దగ్గర పసుపు కుంకుమ వ్రాయటం, చక్కటి పూలు నమస్కారం చేస్తూ 2 పూలు వేసి గో ప్రదక్షిణ చేయటం, దీనివల్ల సర్వ పాపాలన్నీ కూడాను పటాపంచలైపోవటమే కాకుండా లక్ష్మీ కరుణాకటాక్ష వీక్షణాలు మనిషికి ప్రసాదించబడతాయి. ఇంత విశిష్టవంతమైనటువంటిది ఈ మార్గశిర మాసంలోని ఈ యొక్క శుద్ధ చవితి తిథి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం 6:35, సూర్యాస్తమయం 5:36. తిథి చవితి రాత్రి 1:22 వరకు, నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 7:15 వరకు, వర్జం మధ్యాహ్నం 3:51 నుంచి 5:35 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:35 నుంచి 8:03 వరకు, అమృతకాలం రాత్రి 2:11 నుంచి 3:55 వరకు, రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు, అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3 గంటలకి. నేటి విశేషాలు: వర చతుర్థి, కపర్ది గణపతి వ్రతం, అలాగే ప్రదోషం కూడా. ఈరోజు మనం ఆ గణపతిని పూజ చేసుకోవడం ద్వారా శ్రేష్టమైన వస్తు సముదాయాలను మనం పొందుతాం. ఆ కారణంగా మన మనస్సు సరి అయిన వస్తువులను మాత్రమే నిర్దేశించగలగాలి అంటే, మనం శ్రేష్టమైన వస్తువులను మాత్రమే పొందగలగాలి అంటే ఈ గణపతిని మనం ఆరాధించుకోవాలి. అలాగే ప్రదోషం ఉంది కాబట్టి సాయంకాలపు వేళ సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో చేసేటువంటి శివారాధన మనకు భౌతికంగా, ఆధ్యాత్మికంగా అవసరాలన్నిటినీ కూడా తీర్చే శక్తి కలదై ఉంటుంది. అందువలన మనం ఆ ప్రదోష సమయంలో శివుణ్ణి ఆరాధించుకోవాలి పరివారంతో సహా. అవకాశం లేని వాళ్ళు కనీసపక్షం శివస్మరణ చేయడం కూడా చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. నేటి ఆణిముత్యం. మోక్ష మార్గానికి దారి చూపించేవారే నిజమైన గురువు.
మనసులో చిగురించే ఆధ్యాత్మికతని బుద్ధికి ఆలంబనగా చేసుకోగలిగితే జీవితం సహస్రార కమలమవుతుంది. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీ వరదా ఉషోదయం నేను కొలిపినది నీ కృతిగా. ఇద్దరు సోదరులు ఆయనకి, తారకాసుడికి, సూరపద్ముడు సింహముఖుడు. సూరపద్ముడు సింహముఖుడు ఇటువైపు ఉన్నారు, తారకాసురుడు అటువైపు ఉన్నాడు. తారకాసురుడిని సంహరించాడు సుబ్రహ్మణ్యుడు అప్పటికే. ఆ సంహరించిన తర్వాత తారకాసురుడు కొడుకు పారిపోయి, అతని పేరు అసురేంద్రుడు, ఆయన పారిపోయి తిన్నగా ఇక్కడికి వచ్చాడు. వచ్చి మనవి చేసుకున్నాడు ఇక్కడ. అసలు పెద్దవాడు సూరపద్ముడు, తమ్ముడు తారకాసురుడు. చూడండి ఇక్కడ పెద్దవాడి దగ్గర వచ్చి, పెదనాన్న మా నాన్నని చెప్పేశాడు సుబ్రహ్మణ్యుడు అని. వెంటనే కోపం వచ్చింది. అది సూరపద్ముడు సామాన్యుడు కూడా, మహాశక్తివంతుడు. ఇన్నాళ్ళు బద్ధకిష్టే ఎవరిని జయించలేదంతే. ఎందుకంటే దేవతలందరినీ ఏడిపించే పని ఎలాగో తమ్ముడు చూసుకుంటున్నాడని నేను శుభ్రంగా భోగాలు అనుభవించడంలోనే ఉన్నాడు సూరపద్ముడు. ఈ సూరపద్ముడి కథనే ఎందరు భక్తులు కీర్తించారు. మహానుభావుడు ముత్తుస్వామి దీక్షితులు కీర్తించారు మీద త్యాగయ్య కూడా 2 కీర్తనల్లో సూరపద్మ సంహారం గురించి చాలా అద్భుతంగా చెప్పారండి. సూరపద్ముడిని చంపడం అనేది సామాన్యం కాదు, తారకాసుర సంహారమే సామాన్యమైంది కాదు. దేవతలందరి చేత అల్లల్లాడించాడు ఆయన. అయితే దేవతలందరూ చెట్టుకి పుట్టకి పట్టిపోయారు అప్పుడు తారకాసురుడు విజృంభణకి. ఇప్పుడు సూరపద్ముడు ఒక్కసారి విజృంభించి, ఆయన కొడుకు పేరు భానుగోపుడు. ఆయనకి ఆ పేరు ఎందుకు పెట్టాడంటే, ఆయన పుట్టిన తర్వాత ఆడుకోవాలి ఏదైనా బిళ్లతో అనుకున్నట్ట. సూర్యుడిని చూపించాడు. కొంతకాలం ఆడుకో అంటే సూర్యుడితో బిళ్ళలా ఆడుకున్నట్టు. అందుకే ఆయన పేరు భానుగోపుడు అని పేరు ఆయనకి. వాడు భానుగోపుడు. అలాంటి సూరపద్ముడు ఇప్పుడు విజృంభించి దేవతల మీద దాడికి వెళ్ళి వాళ్ళందరినీ బంధించాడు. ఇంద్రుడు ఏదో చావు తప్పి కన్ను లొట్టపోయి పారిపోయాడు. కానీ ఇంద్రుడు కొడుకు జయంతుడిని పట్టుకున్నట్ట. పట్టుకుని జయంతుడితో సహా దేవతలందరినీ బంధించాడు ఆయన. ఏదో పెద్దవాళ్ళు అయినటువంటి బ్రహ్మాదులు మాత్రం క్షేమంగా ఉన్నారు, కానీ దేవతా గణాలను బంధించేశాడు ఆయన శుభ్రంగా. దానితో ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇది పెద్ద చికాకైంది. ఈ పారిపోయిన ఇంద్రుడు శచీదేవితో సహా కాళహస్తి చేరుకొని అక్కడ నిత్య శివారాధన చేసుకుంటున్నాడు. ఎందుకంటే మన శక్తి చాలనప్పుడు దైవశక్తిని ఆశ్రయించాలి, అది ఒక్కటి తెలుసుకుంటే చాలు ఇక్కడ. అందుకే అక్కడికి చేరి నిత్య శివారాధన చేసుకుంటున్నాడు శ్రీకాళహస్తిలో. ఆ సమయంలో పారిపోయిన ఇంద్రుడు కూడా వెతికి పట్టుకుందామని సూరపద్ముడు తన సేనల్ని పంపించాడు. కాళహస్తి అడవుల వైపు వాళ్ళు రాగానే వెంటనే ఇంద్రుడు ఒక వెదురు చెట్టులా మారిపోయాడు. శచీదేవి కూడా వెదురు చెట్టులా మారిపోయాడు. వాళ్ళు తిరిగి తిరిగి వెళ్ళిపోయారు. అమ్మయ్యా అనుకుని వీడు సేవ చేసుకుంటున్నాడు. ఇలా చెట్టుగా పుట్టగా మారుతూ భయం భయంగా ఎన్నాళ్ళేలాగా అనుకుంటూ ఉండగా అక్కడికి బృహస్పతి ఒకసారి విచ్చేసి ఆయన ఒక మాట చెప్పాడు. నువ్వు ఇప్పుడు చేయవలసింది ఏంటంటే శ్రీశైలానికి వెళ్ళు, అక్కడ సుబ్రహ్మణ్యుడు యోగమూర్తిగా తపస్సులో ఉన్నాడు, అక్కడ వివరిస్తున్నాడు చూడు స్కంద పురాణంలో. ఆయన్ని ఆశ్రయించు, ఆయన అనుగ్రహాన్ని పొందు అని చెప్పగానే నేను వెళతాను. సరే, ఈ శచీదేవి ఇక్కడ వ్రతంలో ఉంది, నేను ఆమెకు అప్పగించి వెళ్ళాలి, వ్రతం పూర్తి కావాలి. తాను చెయ్యలేనప్పుడు పత్నికి అప్పగించి వెళ్ళాడు అగ్నిహోత్రాదులు శాస్త్రం. కానీ ఈ వ్రతం ఆమెకు అప్పగించి వెళ్తాను. కానీ ఆ మొక్కర్తే ఉంటే మళ్ళీ సూరపద్ముడి వల్ల ప్రమాదం ఉంటుంది కదా అని అంటే, శాస్త దైవాన్ని స్మరించు అన్నారు. ధర్మశాస్త్ర మన అయ్యప్ప అని కొలుచుకునేది. ఇప్పుడు శాస్త్రని స్మరించాడు. ఇదంతా కూడా కంద పురాణం అనే దానిలో ఉన్న గాథని ఆధారంగా తీసుకుని మనం చెప్తున్నాం. ఇది సంస్కృతంలో కూడా రచింపబడింది, తమిళంలో కాకుండా. అప్పుడు ధర్మశాస్త్రని స్మరించి నువ్వు రక్షకుడుగా చూసుకోవయ్యా అని చెప్పి ఇంద్రుడు బయలుదేరాడు అక్కడి నుంచి. ధర్మశాస్త్రకి ప్రధానంగా 2 పత్ని రూప శక్తులు ఉంటారు, ఒకరు పరివార శక్తి ఉంటుంది. మరి పూర్ణ పుష్కల అలాగే కాలుడు అనే శక్తి, వారి సహితంగా శచీదేవిని రక్షిస్తున్నాడు. శచీదేవి సాధన చేసుకుంటుంది. ఈ లోపల ఈయన తిన్నగా శ్రీశైలానికి బయలుదేరాడు. ఆ సమయంలో సూరపద్ముడి చెల్లెలు అజాముఖి అక్కడికి వచ్చింది. వచ్చి శచీదేవి యొక్క సౌందర్యాన్ని చూసి మా అన్నగారిని భరించిన అత్యంత శూర్పణఖలాగే మాట్లాడింది ఆవిడ ఇక్కడ. కానీ ఆ సమయంలో శాస్త్ర యొక్క శాసనంలో ఉన్నటువంటి కాలుడు అజాముఖుని 4 బాదాడు. దాంతో ఆవిడ చేతులు తెగబడ్డాయి. దాంతో కుయ్యోమర్రో అంటూ పారిపోయింది ఆమె. ఇంకా శచీదేవికి రక్షణ లభింపజేశాడు ధర్మశాస్త్ర. శ్రీశైలానికి వెళ్ళినటువంటి ఇంద్రుడు ప్రార్థన చేశాడు. అప్పుడు సుబ్రహ్మణ్యుడు, నాకొకరు ఇష్టమైన వాళ్ళు, ఇంకొకరు శత్రువులైన భేదం మాకు లేదు, కానీ లోకరక్షణ కోసం, ధర్మరక్షణ కోసం ధర్మాన్ని దెబ్బతీసేవారిని నిగ్రహించడం మా యొక్క లక్షణము అని తెలియజేసి, తప్పకుండా తారకాసుర సంహారం పూర్తవడం సూరపద్ముని సంహారంతోనే పూర్తవుతుంది. ఎందుకు శత్రుశేషం మిగలకూడదు కదా, నేను తప్పకుండా వస్తాను. కానీ యుద్ధనీతి ప్రకారంగా ముందు దూతని పంపాలి.
కానీ ఎవరినైనా దూతను పంపుతాను. ఎవరిని పంపాలి? ఇంద్రుడే వెళ్ళడానికి లేదు. వెళితే వీడిని ముందు బంధిస్తాడు. నీ తరపున ఎవరినైనా పిలువు, వాళ్ళని దూతగా పంపుతానన్నాడు. నా తరపున అందరూ జైల్లో ఉన్నారయ్యా అన్నాడు. అంటే బంధించి పెట్టేశాడు సూరపద్ముడు. ఇప్పుడు చేసేదేమిటి అంటే బృహస్పతికి సలహా ఇస్తాడు. నీ దగ్గరున్న వీరుల్లో ఒకటి పంపించు. ఇక్కడ సుబ్రహ్మణ్యుని దగ్గర నవవీరులు ఉంటారు. ఆ నవవీరుల సందర్భం మళ్ళీ మనం తెలుసుకుందాం. అందులో ప్రధానుడు వీరబాహు. ఆ వీరబాహు అనేటువంటి వాడిని సుబ్రహ్మణ్యుడు దౌత్యానికి పంపిస్తాడు. బుద్ధి తెచ్చుకుని దేవతలందరినీ విడిచిపెట్టి క్షేమంగా ఉండు, లేకపోతే యుద్ధానికి సిద్ధపడి దెబ్బతిని. ఇందులో ఏదో ఒకటి ఎంచుకోని కౌరు పంపించాడు. వీరబాహు వెళ్ళాడు. వీరబాహు ముందు విజృంభించాడు. సూరపద్ముని అంటాడు, నిన్న కాక మొన్న పుట్టిన కుర్ర కుంక నా మీదకి యుద్ధానికి వస్తాడా అని చెప్పి వదరబోత్తనం చూపించడమే కాకుండా వీరబాహును బంధించాలని ప్రయత్నం చేస్తే వీరబాహు పరాక్రమం ముందు నిలబడలేకపోయాడు సూరపద్ముడు. సూరపద్ముని పుత్రుడైనటువంటి వజ్రబాహు విజృంభిస్తూ ఉంటే ఆ వజ్రబాహుని సంహరించి వీరబాహు, నువ్వు మా స్వామి చేతిలో చావాల కనుక నేను విడిచిపెడుతున్నానని చెప్పి అక్కడి నుంచి ఎగిరి వచ్చి సుబ్రహ్మణ్యునితో హనుమంతుని వలనే విషయం చెప్పాడు. నేను వెళ్ళేనే కానీ అతను యుద్ధానికే సిద్ధము అని. వెంటనే మొత్తం ఆయన తన శక్తిని చూపిస్తూ తన నుంచి అనేక మందిని సృజింపజేశాడు. ఇదివరకైతే దేవతల్ని సేనలుగా తీసుకువెళ్ళాడు. ఇప్పుడు తన నుంచే అనేక సేనలను సృష్టించాడు స్వామివారు. అదండి సూరపద్మ సంహారంలో ప్రత్యేకత. అది ఇదివరకు దేవసేనలు అనేక సేనల్ని తాను సృజించి వెళ్ళి తిరుచెందూరు దగ్గర తాను మోహరించి అక్కడి నుంచి వీరమహేంద్రపురి వైపు దాడి చేసి ఆ ద్వీపముగా ఉన్న వీరమహేంద్రపురిలో యుద్ధం ప్రారంభించారు. యుద్ధం చాలా అద్భుతంగా వర్ణింపబడుతుంది స్కంద పురాణంలో. అందులో వీరబాహు మొదలైన నవవీరుల విజృంభణ చాలా అత్యద్భుతం. అందులో సింహముఖుడు కాళీ ఉపాసకుడు చిత్రం. వాళ్ళకు కూడా ఉపాసనలు ఉన్నాయి. ఈ కాళీదేవిని ఆరాధించి ఆ కాళీదేవిని సుబ్రహ్మణ్యుని మీదకు ప్రయోగిస్తారు. ఆ సమయంలో వీరబాహు వెళ్ళి కాళీ ముందు నిలబడితే వీరబాహును చూసి కాళీ చాలా సంతోషించి విజయం మీకే అని ఆశీర్వదించి వెళ్ళిపోయి చూడండి. ఇక్కడ అందుకు ధర్మం వైపు దైవం ఉంటుంది అని చెప్పడానికి అది. ఇక్కడ ఆ కాళీ ఆశీస్సులు కూడా లభించాయి ఇక్కడ. ఆ తర్వాత భానుగోపుణ్ణి వీరబాహుడు సంహరించాడు. సూరపద్మ సంహారం చాలా అద్భుతంగా జరిగింది. కథలు సామాన్యుల ఉత్సాహం కోసం చెప్పబడుతుంటాయి. ఆలోచన పరులకు మాత్రం ఆ సంకేతార్థాలు తెలియాలి ఇక్కడ. అందుకే కథలు జరగలేదని అనం కానీ కథలతో ఆగిపోవద్దు. పురాణ కథలు లేకపోయి ఉంటే హిందూ ధర్మం ఇలా బ్రతికేది కాదు. ఎందుకంటే వల్లీ దేవసేనల్ని పెళ్లాడడం, ఆ వల్లీకి సుబ్రహ్మణ్య స్వామికి మధ్యలో ప్రేమగాథలు ఇవన్నీ కథల్లో వర్ణించారు. అయితే ఓహో భగవంతుడికి కూడా ప్రేమ వివాహాలు ఉన్నాయన్నమాట అని మనం కబుర్లు ఆడుతూ వాళ్ళని హేళన చేస్తున్నాం. కానీ అలాంటి కథల వల్లే భగవంతుడు మనవాడు అనిపించుతూ ఉంటాడు. అది తెలుసుకోండి ఇక్కడ. కానీ వాటిలో సంకేతార్థాలు కానీ చూస్తే ఆలోచనా పరులకి సంకేతార్థాలు, ఆలోచించలేని వాళ్ళకి కథలు చాలు ఇక్కడ. కానీ కథలతో తృప్తిపడిపోతే పర్వాలేదు. ఈ యుద్ధ గాథలన్నీ కూడా అజ్ఞాన నాశనం చేస్తున్నటువంటి బ్రహ్మ విద్యా స్వరూపం యొక్క లీలలే. ఇది గ్రహించవలసింది. అది మాయాయుద్ధాన్ని ఆయన చెండాడుతున్నాడు. ఈ యుద్ధం మాయాయుద్ధమే. మిగిలిన కథల్లో రాక్షస సంహారాల్లో మాయాయుద్ధాలు అక్కడక్కడ కనబడతాయి, కానీ వీడు చేసిందంతా మాయాయుద్ధమే. కానీ చిత్ర విచిత్ర రూపాలతో చేశాడు ఆయన. సుబ్రహ్మణ్యుడు మయూర వాహనంపై ఉంటూ యుద్ధం చేస్తున్నాడు. అగ్ని ఆయనకి ధ్వజంగా ఉన్నది. ఆ అగ్ని ధ్వజుడు, అగ్ని కోడి రూపంతో ఉంటూ ధ్వజంగా ఉంది. అది కుక్కుట ధ్వజుడు అనే పేరు. మయూర వాహనం అది. పైగా ఇంద్రుడు కూడా యుద్ధానికి సహాయపడతానన్నాడు, కానీ అసలు రూపంతో వస్తే ప్రమాదం, అందుకు నేను నీకు వాహనంగా వస్తానని మయూర వాహనంతో వచ్చాడు. ఇంద్రుడు మయూరముగా ఉన్నాడు, అగ్ని ధ్వజముగా ఉన్నాడు. యుద్ధం జరుగుతుంది. చెట్టు చివరికి సూరపద్ముడు ముందు సుబ్రహ్మణ్య స్వామి ఒక్కసారిగా బాలుడి అన్నావుగా నేనేంటో చూడన్నాడు అని సుబ్రహ్మణ్య విశ్వరూప దర్శనం వర్ణిస్తారండి ఇక్కడ. సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్యుడికి నమస్కరిస్తూ స్వస్తి. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. తాను భర్తని శాసించడం కాదు, భర్త తృప్తి కొరకు తాను జీవిస్తుంది. అది ధర్మం సతికి. కాబట్టి మీరు అలా ఉండగలరా? నా ఇంటికి అలా కదూ రావాలని మీరు వ్రతం చేస్తున్నారు. మీరు అలా చేసేది వ్రతమైతే నేను చెప్పింది వినాలి కదూ. మీరు బయటికి వచ్చి బట్టలు ఉచ్చుకోండి నేను చెప్తున్నాను. ఇది ఉపాసనకి సంబంధించిన రహస్యం. ఇది పెద్ద పరీక్ష. మీరు నిజంగా నాకు భార్యలు కావాలనుకుంటే,
నా ప్రీతి మీ ప్రీతి కావాలి, నా ప్రీతి రమ్మంటున్నాను, వచ్చి బట్టలు తీసుకోండి. అయితే ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వేయచ్చు, ఏమంటే అది ధూర్త చేష్టితం కదా, ఒక్కడు ఉండి పిలిస్తే తప్పు లేదు, ఇంతమంది గోపాల బాలుర్ని చుట్టూ పెట్టుకుని పిలవచ్చా? చలితో వణికిపోతున్నారే వాళ్ళు నీళ్లలో, ఏదో ఒక ఆవరణ ఉంది కదా మీకు అని ఈ దీర్ఘ ప్రసంగం చేయొచ్చా? అసలు వెళ్ళొచ్చా? అలాగా ఎలా సమర్థిస్తాం కృష్ణుడి యొక్క చేష్టితాన్ని? అంటే మీరు ఇక్కడ బాగా గమనించవలసిన విషయం ఒకటి ఉంది, అదొక్కటి మీరు బాగా పట్టుకోగలిగితే మీరు గోపికా వస్త్రాపహరణ ఘట్టమనుందున్నటువంటి రహస్యం మీకు అర్థమైపోతుంది. ఒకటి, వ్రతము ఫలించదు ఒక కారణానికి. దేని చేత ఫలించదు అంటే జలములకు అధిష్టాన దేవత వరుణుడు. ఆ స్నానం చేసేటప్పుడు వరుణుడి పట్ల గౌరవంతో చెయ్యాలి. అంటే దిగంబర స్నానం చేయకూడదు. ఒంటి మీద నూలుపోగు లేకుండా స్నానం చేస్తే అది ఎదురుగుండా ఉన్నటువంటి జలాధిష్టాన దేవత అయినటువంటి వరుణుడి పట్ల అపచారం చేసినట్టు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే శరీరంలో ఉన్న తేజస్సుని హరించేస్తాడు. అందుకే ఒంటి మీద బట్టతోటే స్నానం చేయాలి. గోపకాంతలు ఏం చేశారు? బట్టలు బయట విడిచిపెట్టి స్నానానికి వెళ్ళారు. ఇప్పుడు అది మొట్టమొదటి దోషం వచ్చింది. ఇప్పుడు ఆ దోషం పోవాలంటే ప్రాయశ్చిత్తం జరగాలి. ప్రాయశ్చిత్తం అయితే తప్ప వ్రతం ఫలించదు. ఇప్పుడు వాళ్ళని అనుగ్రహించడానికి ఆయన ప్రాయశ్చిత్తం చెప్తున్నాడు. మొదటిది. 2, నదీ స్నానం అనకు ఒక నియమం ఉంటుంది. నదీ స్నానానికి మీరు ఏ బట్టలు కట్టుకుని వెళ్ళారో ఆ బట్టలే కట్టుకుని మళ్ళీ రాకూడదు. ఇప్పుడు వాళ్ళు ఏ బట్టలు కట్టుకుని మళ్ళీ వ్రతం చేయడానికి వెడదాం అనుకుంటున్నారు? అదే కదంబ వృక్షం కింద సైకతంతో చేసిన కాత్యాయని వ్రతం ఏ బట్టలతో చేద్దామని వాళ్ళ ఉద్దేశ్యం. అంటే వాళ్ళు స్నానానికి వెళ్ళినప్పుడు ఏ బట్టలు ఇప్పారో ఆ బట్టలే కట్టుకుని చెయ్యాలని. అది దోషం కాదా? ఇప్పుడు ఆ బట్టలు పరమేశ్వర ప్రసాదితములు కావాలి. ఆయన స్పర్శ పొందితే పునీతములు అవుతాయి. ఆయన చేత ఇవ్వబడ్డాయి, మళ్ళీ దోషం పోయింది. ఇప్పుడు 2 దోషములు పోవాలి. అసలు మీరు ఇందులో ఒక పెద్ద చమత్కారం ఒకటి పట్టుకోవాలి. ఇది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సిందండి. ఇప్పుడు నేను చెప్పే మాట, కృష్ణుడు వాళ్ళ బట్టలను అపహరించాడు అన్న మాటలో వాళ్ళు విడిచిపెట్టేసిన బట్టల్ని కృష్ణుడు తీసుకున్నాడా, వాళ్ళు విడిచిపెట్టని బట్టలు కృష్ణుడు తీసుకున్నాడా? వాళ్ళు విడిచిపెట్టేసిన బట్టలే కదా కృష్ణుడు తీసుకున్నాడు. ఇప్పుడు కృష్ణుడు ఇచ్చాడు అనుకోండి, ఏమిస్తాడు? వాళ్ళ బట్టలే వాళ్ళకి ఇస్తాడు, వాళ్ళు విడిచిపెట్టేసిన బట్టలే వాళ్ళకి ఇస్తాడు. మరి ఏమండి, విడిచిపెట్టేసిన బట్ట కట్టకూడదన్నారు కదా, విడిచిపెట్టిన బట్టేగా ఇస్తున్నాడు. అంటే మీరు ఒక్కటి బాగా గుర్తుపట్టండి, అందులో పెద్ద రహస్యం ఏమిటంటే గోపికా వస్త్రాపహరణ ఘట్టంలో వస్త్రమును విడిచిపెట్టుట అంటే శరీర అభిమానమును విడిచిపెట్టుట. అసలు సాధన అన్నదానికి ప్రారంభం ఎక్కడుంటుంది అంటే, అసలు సాధన చేయడానికి మొదటి ఉపకరణం ఏమిటి? ఇదే. దీపం పెట్టానండి, అది వేరు విషయం. కుంది, నూనె, ఒత్తులు, అగ్గిపుల్ల అలా ఉంచండి. వెలిగించడానికి ఈ శరీరం ఒకటి ఉండాలా? ఇది ఉంటేనేనా సాధన? ఇది ఉంటేనేనా పూజామందిరంలోకి వెళ్ళడం? ఇది ఉంటేనేనా స్నానం చేయడం? ఇది ఉంటేనేనా బట్ట కట్టడం? ఇదంటూ ఒకటి ఉండాలి. ఇదంటూ ఒకటి ఉంటే సాధన అన్న మాట ఎక్కడొస్తుంది? దీన్ని పెట్టుబడిగా పెట్టి ఇది బాధపడడం అన్నది తప్పకుండా ఉంటుంది. అసలు సాధన ఎక్కడ మొదలవుతుంది అంటే, మొదటి పెట్టుబడి ఏది అంటే ఈశ్వరుడిచ్చిందే మొదటి పెట్టుబడి. దీన్ని ఉపవాసం చేయించడం, దీనితో స్తోత్రం చేయడం, దీంతో స్నానం చేయడం, దీంతో ఓ గంట సేపు కూర్చోవడం. అబ్బో వద్దులే, లేచిపోదాం అంటున్నారు, కుదరదు కూర్చో అని కూర్చోబెట్టడం, జపం చేయడం, పూజ చేయడం, అక్కడే కదా సాధన ఉంది. అంటే ముందు ఈ శరీరమునకు సంబంధించిన అభిమానం పోవాలి. ఇందులో ఒక చమత్కారం ఉంటుంది. కొన్ని చేసేటప్పుడు పోయినట్టుగా అనిపిస్తుంది, కానీ అదే మళ్ళీ వేసేసుకుంటాడు, అదే మళ్ళీ తొడిగేసుకుంటాడు. ఎక్కడ తొడుక్కుంటాడంటే, మీరు చూడండి, ఓ 3 రోజులు మీతో నేను ఒక వ్రతం చేయిస్తున్నాను, ఈ 3 రోజులు మీరు కొన్ని నియమాలు పాటించాలి అన్నాను అనుకోండి. ప్రత్యేకించి ప్రధాన నియమాలు ఏముంటాయి? కామము, క్రోధము విడిచిపెట్టడం నియమాలుగా ఉంటాయి. ఎక్కడైనా సరే కామం జోలికి వెళ్ళకండి, అక్రమాలిన కోరికలు కోరకుండా తృప్తిగా సాత్వికంగా ఉండండి 3 రోజులు. కోరికల జోలికి వెళ్ళకండి అన్నాను. ఎవరి మీద కోప్పడకండి, కోరిక లేదు కాబట్టి తీరలేదని కోపం రాదు, కోపం జోలికి వెళ్ళకండి అన్నాను. 3 రోజులు మీరు నియమాలు పాటించారంటే ఇప్పుడు విడిచిపెట్టేశారు ఆ బట్టలు. అంబరములను, దేహాభిమానమన్న అంబరాల్ని వదిలిపెట్టారు. 3 రోజులు వదిలేరు. 3 రోజుల తర్వాత రెట్టించిన ఉత్సాహంతో వచ్చేస్తాయి.
3 రోజులు వ్రతంలో ఉండిపోయాం అని ఇప్పుడు ఎక్కడలేని కోరికలు గుర్తొచ్చేసి ఉద్వేగంతో మళ్ళీ వెళ్ళిపోయాడు. వ్రతం చేస్తున్నాము అని నదిలో దిగుతున్నారు అంటే నియమాలు పాటించడానికి ఒప్పుకుంటున్నారు. వ్రతం అయిపోతే మళ్ళీ ఆ గుడ్డలే వేసుకుంటారు అంటే మళ్ళీ అవే వచ్చేస్తాయి, ఆ పాత సంస్కారాలే వచ్చేస్తాయి. ఇప్పుడు ఈశ్వరుడు అవి వేసుకోవద్దని చెప్తున్నాడు. అంటే ఏదో కొంతకాలం పాటించడం, ఆ కాలం అయిపోగానే మళ్ళీ ఆ దుర్గుణాలన్నీ లోపలికి వచ్చేయడం, మళ్ళీ మొదలెట్టేయడం కాదు. నువ్వు వాటిని వదిలిపెట్టగలగాలి. ఆ వదిలిపెట్టగలగడం ఈశ్వరుడి ముందు దేహాభిమానం వదిలిపెట్టడం. ఈ శరీరాన్ని నేను వాడతాను ఈశ్వరుడి కోసం, ఇది రావాలి. దేహాభిమానం విడిచిపెట్టేటట్టు చెయ్యాలి. వాళ్ళకి దేహాభిమానం బట్టలతో ఉందా? నీళ్లు పట్టు కూర్చున్నారు ఇప్పుడు వాళ్ళు. కాబట్టి ఈశ్వరుడి ముందు దేహాభిమానం విడిచిపెడితే తప్ప అసలు వ్రతం ఫలించదు. వేదం అంది వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ. గోచి పోసి పంచె కట్టుకోకుండా పైన పురుషుడు బనీనవి తీసేసి ఉత్తరీయం ఒకటి వేసుకుని మాత్రమే పూజ చేస్తేనే ఈశ్వరుడు స్వీకరిస్తాడు. అలా కాకుండా కూర్చుంటే పీటల మీద వాడు ఒంటి మీద బట్ట లేకుండా పూజ చేశాడని స్వీకరిస్తారు, వ్యతిరేక ఫలితం ఇస్తారు. కాబట్టి వేదం ప్రమాణం. ఇప్పుడు నీకు ఇష్టం ఉందా లేదాతో సంబంధం లేదు, అది ఈశ్వర ప్రోక్తం, నువ్వు చెయ్యాలంతే. ఇప్పుడు నీ అభిమానంతో సంబంధం లేదు. దేహాభిమానమును గెలిస్తే తప్ప ఈశ్వరుణ్ణి చేరడం సాధ్యం కాదు. కాబట్టి దేహాభిమానమును విడిచిపెట్టనిదే వ్రతము ఫలించదు. అందుకని మీరు దేహాభిమానం విడిచిపెట్టవలసి ఉంటుంది. ఇది ఆంతర సందేశం. అయితే ఏమంటే ఆయన ఒకడే ఉండాలి కదా, వీళ్ళందరూ ఎందుకు అంటే మీరు ఒక్క మాట వినండి. దేహాభిమానముడు విడిచిపెట్టుట అనేటటువంటి మాట యందు ఒక్క పరబ్రహ్మము కాదు, మనము చేసేటటువంటి కర్మలకు సాక్షులు ఎవరు అంటే పంచభూతములు, అంటే పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశములు సూర్యచంద్రులు దిక్కులు అంతర్యామి, వీళ్ళందరూ సాక్షులుగా ఉంటారు. వాళ్ళందరే గోపాలబాలురుగా ఉన్నారు. ఎవరా గోపాలబాలురంటే వాళ్ళు దేవతలు, వాళ్ళందరూ దిక్పాలురు, వాళ్ళందరూ గోపాలబాలురిగా అనుభవిస్తున్నారు కృష్ణ భగవానుడిని. ఇప్పుడు వాళ్ళందరి సాక్షిత్వాన్ని నువ్వు అంగీకరిస్తేనే దేహాభిమానాన్ని విడిచిపెట్టి ప్రవర్తించగలవు. కాబట్టి ఇప్పుడు దేహాభిమానం విడిచిపెట్టడం ఒక్క ఈశ్వర సాక్షిగా కాదు, దానికి దిక్పాలురు సాక్షి, వీళ్ళందరూ సాక్షి, వాళ్ళ ప్రతినిధులు గోపాలబాలురు. అందుకే వాళ్ళు మాట్లాడరు. బ్రహ్మానుభవం ఈశ్వరుడు ఒక్కడితోటే, అందుకే రాసలీలలో గోపాలబాలురు ఉండరు. అది తత్వం. అందుకుని ఆయన అన్నాడు దీనికి ప్రాయశ్చిత్తం దేహాభిమానం విడిచిపెట్టారని గుర్తు వచ్చి 2 చేతులు ఎత్తి నమస్కరించండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళన్నారు బయటికి వచ్చారు, బయటికి వచ్చి గుహ్య భాగములను ఒక చేత్తో ఆచ్ఛాదించి ఒక చెయ్యెత్తి నమస్కరించారు. ఈశ్వరుడు అన్నాడు దోషం, ఒక చేత్తో నమస్కారం చేయకూడదు. పైగా రంధ్రజ్ఞానము అని వేదాంతంలో ఒక విశేషం. అది అసలు మనుష్యునికి 11 రంధ్రములు ఉంటాయి. 11 రంధ్రములలో పుట్టినప్పుడు ఒక రంధ్రం మూసుకుపోతుంది, వెళ్ళిపోయేటప్పుడు ఒక రంధ్రం తెరుచుకుంటుంది. మిగిలిన 9 బతికున్నంతకాలం పనిచేస్తాయి. 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, 2 చెవి కన్నాలు, 6 నోరు, 7 మలద్వారం, 8 మూత్రద్వారము, 9 మూత్రద్వారం ప్రథమ రంధ్రం వేదాంతంలో, 9 రంధ్రాలు. 10వది బ్రహ్మరంధ్రం, 11వది బొడ్డు. బొడ్డు రంధ్రం, అందుకే నాభిగొట్టంలోంచి లోపలికి వెడుతుంది, తల్లి తిన్న ఆహార సారం వెడుతుంది. అది బయటికి వచ్చాక మూసుకుపోతుంది, బొడ్డు మూసుకుంటుంది. అందుకని 11వ రంధ్రం మూతపడుతుంది. 10వ రంధ్రం వెళ్ళిపోయేటప్పుడు తెరుచుకోవాలి. 10వ రంధ్రం వెళ్ళిపోయేటప్పుడు తెరుచుకోవడం అంటే ఇక్కడ ఉంటుంది బ్రహ్మరంధ్రం. అందుకే ఇక్కడ గట్టిగా కొట్టకండి అంటారు. సీమంతము అని ఇక్కడ వరకే పాపట, అది దాటి తీయరు. ఎందుకంటే ఇక బ్రహ్మరంధ్రం ఎప్పుడు తెరుచుకోవాలి, ఎప్పుడు తట్టాలంటే ప్రాణోత్క్రమణం అయిపోయేటప్పుడు ఊర్ధ్వముఖ చలనం చేసి పైకి వెళ్ళి తట్టి బదలగొట్టుకుని వెళ్ళిపోతాడు జీవుడు. అప్పుడు ఈశ్వరుని ఎందుకు కలిసిపోయాడని గుర్తు, అది చిట్లితే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గోవిందాయ నమః. ప్రాచీన మహర్షుడు పుత్రులకు చంద్రుడు ఈ విధంగా చెబుతున్నాడు. తోకానాం పితరౌ బంధు దృశః
పక్ష్మ శ్రియా పతి పతి ప్రజానాం భిక్షూణాం గృహ్యజ్ఞానం బుధసుహృత్. పిల్లలకు తల్లిదండ్రులే సంరక్షకులు, కంటికి రెప్ప రక్షణ. స్త్రీకి భర్త, భిక్షుకులకు గృహస్థుడు, అజ్ఞానులకు పండితుడు రక్షకులవుతున్నారు కదా. అలాగే ప్రజలకు రాజు రక్షకుడు, హితాన్ని కలిగించేవాడవుతున్నాడు. సర్వేశ్వరుడైన శ్రీహరి సకల జీవరాశుల దేహాల్లోనూ ఆత్మరూపుడై ప్రకటమవుతున్నాడు. ఇదంతా కూడా ఆయన నివాస స్థానమే అని మీరు తెలుసుకోవాలి. భేదాన్ని విడిచి అంతటా శ్రీహరినే దర్శించాలి. అప్పుడు ఆయన మీ విషయంలో సంతుష్టుడవుతాడు. ఈ కోపం ఆకాశం నుండి శరీరంలోకి హఠాత్తుగా ఊడిపడిందేమో అనిపిస్తుంది, లేదా హృదయమనే ఆకాశం నుండి పుట్టినట్లుగా అనిపిస్తుంది. అలాంటి కోపాన్ని ఎవడైతే ఆత్మవిచారంతో ఉపసంహరించుకుంటాడో అతడు త్రిగుణాత్మకమైన సంసారాన్ని సులభంగా దాటగలుగుతాడు. కనుక మీరు మీ కోపాన్ని చల్లార్చుకొని దీనమైన వృక్షాలను తగులుబెట్టడం మానండి. దహించుకుపోగా మిగిలి ఉన్న చెట్లు శుభముగుగాక. ఇదిగో ఈ గొప్ప కన్యను చెట్లే పెంచి పోషించాయి, ఈమెను మీ భార్యగా స్వీకరించండి. ఇలా ఔషధలకు రాజైన చంద్రుడు చల్లని వక్కలతో వారికి నచ్చజెప్పి వారి కోపాన్ని చల్లార్చాడు. ప్రమ్లోచ అనే అప్సరస కుమార్తె గొప్ప సౌందర్యవతి అయిన మారీష అనే కన్యను వారికి అప్పగించి తన స్థానానికి వెళ్లిపోయాడు. ప్రచేతసులు ఆమెను ధర్మబద్ధంగా వివాహం చేసుకున్నారు. వారికి ఆమె వల్ల దక్షుడు అనే పుత్రుడు జన్మించాడు. ప్రచేతసుల పుత్రుడవటం వల్ల ఆయనకు ప్రాచేతసుడు అనే పేరు ప్రసిద్ధి చెందింది. ఆయన వల్ల ఈ సృష్టి బాగా విస్తరించింది. దక్ష ప్రజాపతి సంతానంతో ముల్లోకాలు నిండిపోయాయి. ఆ దక్షుడికి కుమార్తెలంటే ఎంతో ప్రేమ. ఆయన తన తేజస్సుతోనూ మనస్సంకల్పంతోనూ ప్రాణులను సృష్టించాడు. సేనా వివరాలు చెబుతాను, అంటే జాగ్రత్తగా వినండి. దక్ష ప్రజాపతి ముందుగా, అంటే నేను ఆ వివరాలు చెప్తున్నాను ఎవరెవరు అని, అదొక పెద్ద సేన కదా, అందుకని చెప్తాను వినండి. దక్ష ప్రజాపతి ముందుగా తన మనస్సంకల్పంతో దేవతలు, అసురులు, మానవులు మొదలైన ఆ ప్రాణులంతా సృష్టించాడు. ఆ ప్రాణులకు ఆకాశము, భూమి, నీరు నివాస స్థానాలుగా ఉన్నాయి. తాను చేస్తున్న ప్రజాసృష్టి వేగంగా విస్తరించటం లేదని ఆయన గమనించాడు. ఆయనకు తృప్తి కలగలేదు. అప్పుడు ఆయన తపస్సు చేయాలని సంకల్పించి వింధ్యాగిరి పాదపర్వతాలను చేరుకున్నాడు. అక్కడ పాపాలను పోగొట్టే ఆఘమర్షణ తీర్థంలో 3 పూటలా స్నానం చేస్తూ శ్రీహరి గురించి అతి ఘోరమైన తపస్సు చేశాడు. ఇంద్రియాతీతుడు భగవంతుడు అయిన శ్రీహరిని ఆ ప్రజాపతి పరమహంసల రహస్యము అనేటువంటి హంసగుహ్యము అనే స్తోత్రంతో స్తుతించి ప్రసన్నం చేసుకున్నాడు. నేను నీకు ఆ స్తోత్రాన్ని చెబుతాను. దక్ష ప్రజాపతి ఇలా స్తుతించాడు. నమః పరాయ వితధానుభూతయే గుణత్రయాభాస నిమిత్తబంధవే అదృష్టధామ్నే గుణతత్వబుద్ధిభిః నివృత్తమానాయ దతే స్వయంభువే. అమోఘమైన చైతన్య శక్తి స్వరూపుడు, జీవులకు మరియు త్రిగుణాత్మిక అయినటువంటి మాయాశక్తికి
నియామకుడు. గుణాలలో చిక్కుకొని జగత్తే సత్యమని భావించే వారికి దొరకనివాడు. ప్రత్యక్షాది ప్రమాణాలకు గోచరం కానివాడు. స్వయం ప్రకాశ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడికి నమస్కారం. ఈశ్వరుడు సమస్త జీవుల దేహాల్లోనూ ఆత్మరూపుడే ఉన్నాడు. నగరం వంటి ఈ దేహంలో సర్వకాలాల్లోనూ జీవుడికి మిత్రుడై ఉన్నాడు. సర్వ జగత్ సాక్షి నివసిస్తున్నాడు. కాని జీవుడు అంతర్యామి అయిన ఈశ్వరుణ్ణి గుర్తించలేకపోతున్నాడు. శబ్దము మొదలైన విషయాలను చెవి మొదలైన ఇంద్రియాలు గ్రహిస్తున్నాయి, కానీ ఆ విషయాలు ఇంద్రియాలను గ్రహించలేవు. అదేవిధంగా నిత్యదృక్ స్వరూపుడైన ఈశ్వరుణ్ణి జీవుడు తన జ్ఞానంలో విషయంగా చేయలేదు. జీవుడు తెలుసుకోలేడు. అలాంటి సర్వేశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను. శరీరము, ప్రాణములు, ఇంద్రియములు, మనోవృత్తులు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అనే 5 స్థూలభూతాలు, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనే 5 సూక్ష్మభూతాలు, ఇవన్నీ కలిసి ఒక సమూహము, పెద్ద సైన్యం, సమూహం. ఈ సమూహానికి ద్రష్ట అయిన జీవుడు ఈ సమూహానికి అతీతుడై ఉన్నాడు. వీటిని మాత్రమే గాక క్రమంగా సత్వరజస్తమో గుణ కార్యాలైన సుఖదుఃఖ మోహాలను గుర్తిస్తున్నాడు. కాని ఆ జీవుడు తనకంటే అతీతమైన వాడు కదా, దేశకాల భేదాలు లేనివాడు. సర్వజ్ఞుడు అయిన ఈశ్వరుణ్ణి మాత్రము తన బుద్ధితో తెలుసుకోలేడు. అటువంటి ఈశ్వరుడిని నేను స్తుతిస్తున్నాను. ఇంద్రియ వ్యాపారాలను, మనో వ్యాపారాలను నిలబెట్టినప్పుడు నామరూపాలను గ్రహించేటువంటి మనస్సు తన స్వరూపంలో లీనమవుతుంది. అప్పుడు జీవుడు తన స్వరూపము అద్వితీయము అయిన ఆత్మయందు నిలిచి ఉంటాడు. అలా జీవుడు ఈశ్వరుడిని ఆత్మరూపంగా పొందగలుగుతాడు. ఆ విధంగా జీవుల యొక్క శుద్ధమైన అంతఃకరణంలో ఆత్మరూపంగా ప్రకాశించే సర్వజ్ఞుడైన ఈశ్వరుడికి నమస్కారం. అవ్యక్తము, మహత్త అంటే బుద్ధిశక్తి, అహంకారము, మనస్సు, సూక్ష్మ పంచభూతాలు అనేటువంటి ఈ 9 పరమేశ్వరుడి శక్తులైన సత్వ రజస్తమో గుణాల కార్యాలు. వీటిలో ఈశ్వరుడు మానవుడి హృదయంలో రహస్యంగా స్థిరంగా అంతర్యామిగా ఉన్నాడు. వేదవేత్తలు కట్టెలో దాగిన అగ్నిని 15 సామిధేని మంత్రాలను పఠిస్తూ మథనం చేసి ప్రకాశింపజేస్తారు. అదేవిధంగా మనోనిగ్రహాన్ని అభ్యసించే మహాత్ములు ఈ సమూహం నుండి వివేచన చేసి బుద్ధితో ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా దర్శిస్తారు. సవై మమాశేష విశేష మాయా నిషేధ నిర్వాణ సుఖానుభూతి సర్వనామా సచ విశ్వరూపః ప్రసీదత మనిరుక్తాత్మశక్తి. నానా భేదాలతో కూడిన మాయారూపమైన ఈ జగత్తు తొలగిపోగా దుఃఖ స్పర్శ లేకుండా నా హృదయంలో ప్రకటమయ్యే ఆనందానుభవమే ఆ ఈశ్వరుడు. ఈ జగత్తులోని నామరూపాలు ఆయనే గదా. మాటలకు అందని మహత్తరమైన మాయాశక్తి గల ఆ ఈశ్వరుడు నాకు ప్రసన్నగుడుగాక. గోవిందాయ నమః.